నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ నగరంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సంక్రాంతి తర్వాత ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమన్న డిఆర్ఓ చినవోబులేసు సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ కళాకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ నాటక అకాడమీ డైరెక్టర్ విజయ నిర్మలకు సత్కారం ఒంగోలు ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు సంక్రాంతి తర్వాత ప్రారంభించనున్నట్లు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు తెలిపారు 80 అడుగుల మేర విస్తరించనున్న ఈ రోడ్డుకు సంబంధించి ప్రస్తుతం పేపర్ వర్క్ జరుగుతున్నట్లు తెలిపారు రంగారాయుడు చెరువు గాంధీ పార్క్ వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన హోర్డింగ్ బోర్డులను తొలగించాలని మున్సిపల్ ఇంజనీర్ను ఆదేశించారు పార్కు గోడల తొలగింపు పనులను పరిశీలించారు పార్కులో పునఃప్రతిష్ఠ చేసిన రావి చెట్టు తిరిగి చిగురించడంతో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రంగారాయుడు చెరువు కట్టపై ఉన్న వాకింగ్ ట్రాక్ ను పరిశీలించగా వాకర్స్ కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరాభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు మేయర్ గంగాడ సుజాత వడా చైర్మన్ షేక్ రియాజ్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు డివిజన్ కార్పొరేటర్ ఆదిపూడి శాండిలియా మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ నాయకులు పాలూరి వెంకటేశ్వరరెడ్డి సింగరాజు రాంబాబు టీవీ శ్రీరామమూర్తి తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నువ్వు ముందుకెళ్ళకు నాయన కెమెరా ఈరోజు ఒంగోలులో రంగారాయుడు చెరువు దగ్గర ఏదైతే ఎక్కువ మంది కూడా వాకర్స్కి వస్తూ ఉంటారు ఇక్కడ రోడ్లు కూడా కంజెస్ట్ అవటం మళ్ళా శనివారం ఆదివారం కూడా ఈ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈరోజు చుట్టూరు 15 అడుగుల పైన ఈరోజు అంతా కూడా డెమాలిష్ చేస్తున్నాం ఇది ఎప్పుడో లోపల వాల్ కట్టాం ఈరోజు మెయిన్ వాల్ ఓపెన్ చేసి రోడ్డు అక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం మన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా ఆలోచన ఒకటే ఎక్కడెక్కడ సమస్యల మీద 5 సంవత్సరాలు అనేది ఎక్కడ కూడా పనులు జరగల ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడెక్కడ ఎక్స్టెండ్ చేయాలి ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందో ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం ఈరోజు సివిఎన్ రీడింగ్ దగ్గర కూడా అది కూడా పెద్దది చేస్తూ ఉన్నాం
అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు అక్కడ చేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకి ట్రంక్ రోడ్డు కూడా దాన్ని కూడా 80 ఫీట్కి దాన్ని కూడా ఫైనలైజ్ చేసాం. దాన్ని కూడా పేపర్ వర్క్ జరుగుతుంది. రేపు పండగ వెళ్ళగానే వితిన్ 6 months లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసి డబల్ వేలో 80 ఫీట్ రోడ్లో అటు కొత్తపట్నం రోడ్డు ఇది 1 వే లేకుండా డబల్ రోడ్డు కూడా చేసే పరిస్థితులు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి మంగమూరు రోడ్డు, అదేవిధంగా శ్రీనివాస్ థియేటర్ రోడ్డు, అది కూడా 100 ఫీట్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. వీటితో పాటు డివిజన్స్లో ఉండే మేజర్ సమస్యలు ఈరోజు స్లమ్ ఏరియాస్లో కొన్ని ప్లేసెస్లో ఇంకా సిమెంట్ రోడ్లు లేక బురదల్లో నడుస్తూ ఉన్నారు. అవన్నీ కూడా పెట్టున్నాం. దాన్ని కూడా డ్రైన్స్, సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా చేయడానికి కూడా ఉన్నాం. కొన్నిటికి ఏంటంటే పెట్టిన వాటికి కూడా కాంట్రాక్టర్ రావట్లా. కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే పేమెంట్లు ముందు ఈ పెండింగ్ ఉంటాం, వీటి వల్ల కాంట్రాక్టర్స్ రావట్లా. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. చేసి ఇంకా కొంత ఫండ్స్ తోటి ఎక్కడైతే కాంట్రాక్ట్స్ కూడా అవన్నీ తీసి ఎక్కువ మంది కాంట్రాక్ట్స్ తోటి ఫాస్ట్గా పని అయ్యేటట్టుగా ఇవన్నీ కూడా చేపడతా ఉన్నాం. కాబట్టి ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇక్కడ కూడా చెట్టుది ఆ రోజు మా నోటీస్లో లేకుండానే కమిషనర్ గారు చెప్పే లోపలే వాళ్ళు తీయడం జరిగింది. అయినా కూడా ఆ రోజు తీసిన తర్వాత కొంతమంది దాని మీద బాధపడితే దాన్ని ఇమీడియట్గా పార్కులోకి షిఫ్ట్ చేసి పార్కులో పెట్టించి దాని మీద హోమం చేసి పూజలు చేసి దాన్ని మళ్ళా ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు పోతొచ్చి అంతా కూడా బాగుంది. అటు పక్కన కూడా గేట్ ఒకటి పెట్టేసి ఎవరైతే ఇదివరకు అక్కడ చేసుకున్నారో వాళ్ళందరికీ సదుపాయంగా ఉండేటట్టుగా దానికి చెట్టుకి వీలుగా దానికి ఒక గేట్ కూడా పెట్టేసి దాన్ని కూడా చేస్తాం. ఖచ్చితంగా దాన్ని అది తీయటం వల్ల ఇబ్బందో ఏమో కానీ మొత్తం మీద వాళ్ళు జరిగిన తర్వాత ఇక్కడ మళ్ళీ బతకటం, ఆ భగవంతుడి ఆశీస్సులతోటి ఈరోజు పూత రావటం ఇవన్నీ కూడా మంచి జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాకింగ్ ట్రాక్ కూడా ఇక్కడ మనకి ఇందాక ఎన్టీఆర్ వాకింగ్ ట్రాక్లో ఏదైతే మన చెన్నకేశ్వర స్వామి లేఅవుట్లో మొన్న ఈ మధ్య 73 లక్షలు పెట్టేసి దాన్ని అన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళు ఎర్రమట్టి వేయటం వల్ల అక్కడ నడవటానికి వర్షం పడితే బురద అవటం, లేకపోతే బాగా డ్రైగా ఉన్నటప్పుడేమో దుమ్ములే అవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. దానికి ఇవాళే చెప్పాము మేము. దానికి హార్డ్ మరం తీసుకొచ్చేసి దాన్ని మిక్స్ చేసి దాన్ని వేయమని చెప్పాం. వితిన్ 3 days లోపల ఆ వాకింగ్ ట్రాక్ను కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకా ఉంది, మోడీ గారి ప్రోగ్రాం ఉంది 16వ తారీఖు కర్నూలులో పెట్టారు. 16 దానికి వెళ్ళమని చెప్పారు. దానికి రేపు వెళ్తాం. వెళ్ళేసి ఆ 3 రోజులు కర్నూలు ఇచ్చేశారు మాకు. అవన్నీ తిరిగిన తర్వాత మళ్ళా దీపావళి అయిపోయిన తర్వాత డివిజన్స్ కూడా పెట్టుకుంటాం. వారానికి 2-3 డివిజన్లు పొద్దున్నే ఇలానే మొత్తం డివిజన్స్ కూడా తిరిగేటట్టుగా మా క్యాడర్ తోటి పబ్లిక్ తోటి సమస్యల మీద ఒక మీటింగ్ పెట్టుకొని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదానికి కార్యక్రమాలు చేస్తాం. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని జిల్లా రెవెన్యూ అధికారి చినవోబులేసు అన్నారు. సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయం నుండి నెల్లూరు బస్టాండ్ మీదుగా చర్చ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ సమావేశం నిర్వహించడం జరిగిందని ఓబులేసు అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు అడిగిన సమాచారాన్ని అధికారులు అందించాలన్నారు. ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకుని అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం విజయవాడలో ప్రధాన సమాచార కార్యాలయం వర్చువల్ విధానంలో విచారణలు నిర్వహిస్తున్నారని, ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీమతి కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయ జ్యోతి, డిఈఓ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఈరోజు 2005 సమాచార చట్టం పైన ఆయా జిల్లా కేంద్రాల్లో అవేర్నెస్ క్యాంపు, ర్యాలీలు కండక్ట్ చేసి మీటింగ్లు నిర్వహించి ఈ సమాచార హక్కు చట్టం ఏర్పడినటువంటి విధానం, దాని ఉద్దేశాలు, దాని వలన ప్రజలకు కలుగుతున్నటువంటి ప్రయోజనాలు, వీటన్నింటినీ బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చే నిమిత్తం ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. జిల్లా స్థాయి అధికారులంతా పాల్గొంటూ ఉన్నారు. అన్ని కార్యాలయాలలో కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని గురించి ఇన్ఫర్మేషన్ నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది.
అది చూసుకోవచ్చు. ఏ సమాచారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి అన్నది కూడా క్లియర్గా ప్రజలకు తెలియపరుస్తూ దానికి సంబంధించినటువంటి రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాం. పిఐఓ గనక ఇన్ టైంలో సమాచారం ఇవ్వకపోతే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ కలెక్టరేట్లో నాకు అప్పీల్ చేస్తూ ఉంటారు. నా స్థాయిలో నేను విచారణ జరిపి సంబంధిత పిఐఓలకు ఆర్డర్స్ పాస్ చేస్తూ ఉంటాం. ఈ రాష్ట్ర సమాచార కమిషన్ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీని పిఐఓను పిలిపించి విచారణ చేసి అప్లికెంట్స్కు సమాచారాన్ని ఇప్పిస్తూ ఉన్నారు. చాలా వరకు ప్రజలకు ఇది ఒక బ్రహ్మాస్త్రమే. అంటే ఇప్పుడు మనం స్లోగన్స్ ఇచ్చాం, అవినీతి అక్రమాలకు పాల్పడితే ఏదో ఒక రోజున అవి రికార్డు రూపేణా ఉంటాయి కాబట్టి వాటిని పొందేటువంటి హక్కు ప్రజలకు ఉంటుంది. దాని ద్వారా న్యాయస్థానాలలో పోరాటం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పరిశీలించారు. పనులను పరిశీలించే సమయంలో అక్కడ నివసిస్తున్న నక్కల సామాజిక వర్గం వారు ఆదుకోవాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. చింతల వద్ద ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉండాలని ఎమ్మెల్యే వారికి సూచించగా తమకు ఇచ్చిన స్థలం లోతుగా ఉందని చెప్పడంతో గ్రావెల్ తొలగిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ గోడను ఆనుకొని కాలువపై షాపులు ఉండటాన్ని గమనించిన ఎమ్మెల్యే వెంటనే వాటిని తొలగించాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని ఆదేశించారు. ఇటువైపు నుండి చూస్తే ఆర్టీసీ కాంపౌండ్ కనిపించాలన్నారు. కొంతమంది స్థానికులు తాము ఆర్టీసీ బస్టాండ్ కు వెళ్లేందుకు గతంలో మాదిరిగా కూరగాయల మార్కెట్ నుండి అవకాశం కల్పించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ గోడ వద్ద మనుషులు మాత్రం వెళ్లే విధంగా రోలింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డివిజన్ కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పినారంటే అది ఎప్పుడు ఉంటా కూడా నెలాదిర్చి కూడా ఉంటాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. 13వ తేదీ మార్కాపురంలో మీకోసం కార్యక్రమం నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. ఈ వారం మీకోసం కార్యక్రమం మార్కాపురంలో జరగాల్సి ఉండగా తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని అధికారులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకోసం కార్యక్రమం జరుగుతోందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నగరాభివృద్ధిపై దృష్టి సారించారు. కిమ్స్ ఆసుపత్రి ప్రాంతంలోని అండర్ పాస్ వద్ద నిత్యం ట్రాఫిక్ సమస్య రావడంతో ట్రాఫిక్ పోలీసులతో పాటు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కిమ్స్ ఆసుపత్రి ఫ్లైఓవర్ వద్ద నగరంలోకి వచ్చే ప్రజానికానికి మంచి ఆహ్లాదకరాన్ని అందించేందుకు నగరపాలక సంస్థ ద్వారా రంగులు దిద్దడంతో పాటు పార్కు అభివృద్ధి, ఒంగోలు గిత్తల నిర్మాణం కార్యక్రమాన్ని ఈ పాటికే చేపట్టారు. ఒంగోలు నుండి గుంటూరు వైపు వెళ్లే మార్గంలో, గుంటూరు నుండి ఒంగోలు వచ్చే మార్గంలో 2 సర్కిల్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ స్థలాలు ఆక్రమణ కాకుండా చూడాలన్నారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత,
ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, కమ్మ సంఘం చైర్మన్ మురళీకృష్ణ, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, ఎంవి ఐసయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల 100వ నెల వేడుక ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళాకారులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. కళాకారుల కోసం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఎన్టీఆర్ కళాక్షేత్రం ఏర్పాటు చేశారని తెలిపారు. రానున్న రోజుల్లో కళాకారులకు పెద్ద ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నాటక రూపంలో ప్రజలకు తెలియజేయాలని దామచల్ల సత్య కోరారు. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ సభ్యురాలిగా నియమితులైన పేముల విజయ నిర్మలను సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎస్పీబీ మెలోడీస్ వారి సినీ సంగీత విభావరి వీణుల విందు చేసింది. నెల్లూరు కళాకారులు ప్రదర్శించిన వంశవృక్షం నాటిక ఆలోచింపచేసింది. సంఘం ప్రతినిధులు అంగలకుర్తి ప్రసాద్, దేనువకొండ సుబ్బయ్య, వాక సంజీవరెడ్డి, బెల్లం సత్యం తదితరులు పాల్గొన్నారు. బాబురా కెమెరా దించారు చెట్టు గారికి అలాగే డాక్టర్ కుడుముల గారు అంటుంటారు, కష్టపడ్డ వాళ్ళు ఎప్పుడైనా పరిచయం దక్కితే రిటైర్ అవుతున్నారు కదా, కాబట్టి ఈ ఊళ్ళో బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి ఈ బ్రహ్మాండంగా మన జిల్లా స్థాయిలో బ్రహ్మాండంగా రిటైర్మెంట్ ఫంక్షన్ ఒప్పుకున్నాడు రా. కాబట్టి నువ్వు నీ పిల్లలు నీ భార్య అందరూ 2 రోజుల ముందే ఇక్కడ రావాలా, సరేనా? ఇప్పుడు సరిగ్గానే మా కోడలు అదేరా, నీ భార్య కూడా రాజకీయ శాఖోపశాఖలను విస్తరించి మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఒక మొక్క మాని మహావృక్షం కావాలంటే మంచి నీరు కావాలి, మంచి నేల కావాలి, మంచి వాతావరణం కావాలి. అంటే వీటన్నిటితో పాటు మంచి సంరక్షకుడు కావాలి. అంటే తోటమాలన్నమాట. నిర్విరామంగా ప్రతి నెల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 100వ నెలకు చేరుకున్న తరుణంలో కొండేపు నియోజకవర్గం నుంచి నూతనంగా ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్గా ఎంపికైనటువంటి మా అమ్మాయి పేముల విజయ నిర్మల గారికి ఈ 100 నెలల మా శ్రమలో నుంచి కొండేపు నియోజకవర్గాల నుంచి ఎన్నో విజయాలను సాధించిన కొండేపు నియోజకవర్గం మాది, మనది, మనందరిది అని చెప్పుకునే మా సత్యన్న గారి ఆశీస్సులతోటి, మరి గౌరవనీయులు పెద్దలు మాకు ముఖ్యులు అన్నగారు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారి ఆశీస్సులు, అలాగే ఈ ప్రదాత ఈ నిలయానికి ఒంగోలులో 60 సంవత్సరాలు ఉద్యమం, కళాకారుల కళ ఆడిటోరియం నిర్మాణం అని ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ రంగభూమి స్టార్ట్ అయిన తర్వాత అందరు కళాకారులు ఏకతాటిగా తీసుకొచ్చి దామచర్ల జనార్దన్ అన్న గారి దగ్గరికి పోతే మీకు ఎక్కడుంది ఏంటంటే తక్కువలో తక్కువ శిథిలమై పాడైపోయినటువంటిది చిన్న థియేటర్ చాలన్నా అది పలానా చోట ఉందంటే అద్భుతంగా తయారు చేసి ఇచ్చిన మా అన్న జనార్దన్ అన్న గారికి ఒకసారి మరొకసారి ఒంగోలు నుంచి మనందరం ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చింది. 40 రోజుల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ
అభివృద్ధి చెందాలంటే కూడా ఈ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల అధికారంలో ఉండాలని, దానికి మన నాటక రంగం ద్వారా ఏ విధంగా గత ప్రభుత్వం చేసిన అరాచకాలను కూడా మీరు సామాజిక దృక్పథంతో ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడినాయో కూడా మీరు ఒకసారి కూడా అవి కూడా ఒక మంచి నాటక రూపంలో వేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలని, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడి పనిచేస్తున్నామో, మనం ఇచ్చిన హామీలు కానీ అలాగే ఆగిపోయిన అభివృద్ధి వల్ల ఎంత ఈ రాష్ట్రం నష్టపోయిందని కూడా మీరు ఒక్కసారి ప్రజలకి మీ నాటక రూపంలో కూడా దాని మీద ఇప్పుడు ఉన్న టెక్నాలజీని కూడా జోడించి మన రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా బాగుపడాలని కూడా మీరు తెలియజేయాలని ఈ నాటక రంగభూమి కళాకారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు రాజకీయ ప్రవేశము మా ఎంపీటీసీ సెగ్మెంట్లో శ్రీ పోకూరు కొండయ్య గారు, అంటే మనం ఎంత ఎదిగినా కానీ మూలాలు మర్చిపోకూడదు అంటారు. అదేవిధంగా ఆయన పోకూరు కొండయ్య గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండు. ఆయన ద్వారా నేను ఎంపీపీగా శ్రీ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు శ్రీ దామచర్ల ఆంజనేయులు గారి ఆశీస్సులతో నేను ఆ రోజు ఓపెన్ కాంపిటీషన్లో, అంటే ఎస్సీ అయినప్పటికి కూడా నేను ఓపెన్ కాంపిటీషన్లో గెలిచి నన్ను ఎంపీపీగా చేసి నాకెంతో గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మా పెద్ద ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలో 10 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని, దానికి తోడుగా పశ్చిమ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పిస్తూ పొదిలి కేంద్రంగా మరొక అగ్నిమాపక కేంద్రానికి అనుమతులు లభించాయని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కె శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దూర ప్రాంతాల నుండి అగ్నిమాపక వాహనాలను తరలించాల్సి వస్తోంది. దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పొదిలి కేంద్రంగా ఒక కేంద్రానికి అనుమతించిందని, రెవెన్యూ అధికారులు స్థలాన్ని కూడా సేకరించడం జరిగిందన్నారు. పూర్తిగా నిధులు మంజూరు అవగానే పనులు ప్రారంభమయ్యాయని, ఈ అగ్నిమాపక కేంద్రం పూర్తయితే పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి ప్రాంతాల్లో ఏదైనా విపత్తులు సంభవిస్తే అక్కడ మంటలను అదుపు చేయడంతో పాటు ఆ ప్రాంతంలో ఎటువంటి నష్టం జరగకుండా ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. మనకి ప్రకాశం జిల్లాలో మనకు హెడ్ ఆఫీస్ మనకు ఒంగోలు ఉంటుంది. దీనికి అనుబంధంగా మనకు ప్రకాశం జిల్లాలో 10 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. ఒంగోలు, టంగుటూరు, కొండేపి, కనిగిరి, మార్కాపురం, కంబం, గిద్దలూరు, దోర్నాల, దర్శి, ఎర్రగొండపాలెము. ఇవి కాకుండా మనకి రీసెంట్గా 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా మనకి పొదిలిలో ఒక ఫైర్ స్టేషన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అది 1.5 acres స్థలం కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పగించారు. అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా దాని వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పుట్టింగ్స్ వరకు వచ్చింది అది. సో త్వరగా ఆ స్టేషన్ని కంప్లీట్ చేసి ఆ పొదిలి, మరిచెట్పాలెము, చీమకుర్తి, సంతనూతలపాడు ఆ ఏరియాస్ మొత్తం అన్నిటికీ కవర్ చేయడానికి మాకు కూడా వీలుగా ఉంటుంది. సో త్వరగతిన ఆ 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మాకు రావడం వల్ల, గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడం వల్ల త్వరగా పొదిలి ఫైర్ స్టేషన్ కూడా కంప్లీట్ చేసి త్వరగా అది ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తామని మనవి చేస్తాం. రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ద్వారా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను సులభతరం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ అధ్యక్షులు రాయపాటి జగదీష్ అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లను ప్రవేశపెట్టిన మాదిరిగానే మెడికల్ కళాశాలలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీని ద్వారా ఎంతో మంది వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగభూషణం, కొమ్ము రాజీవ్, సుబ్బయ్య, గణేష్, బెంజమిన్, సూర్య, జాన్సన్, నారాయణ, ఈస్టర్ తదితరులు పాల్గొన్నారు.
పాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటున్నారు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అంటున్నారు. అయితే వాళ్ళిద్దరూ ఏది చేసినా కూడా ప్రజల సంక్షేమం కోసం చేస్తారని మేము అందరం నమ్ముతున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప ముఖ్యమంత్రి. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా మరి అద్భుతమైన పథకాలు పెట్టారు. కాబట్టి ఈ ప్రకాశం జిల్లా నుంచి కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక మనవి చేద్దామన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారికి ఒక మీటింగ్ పెట్టాం. ఈరోజు అభివృద్ధి చెందుతుంది, హైటెక్ సిటీ తెచ్చిన మీరు, అమరావతి రాజధాని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు మా మనవి ఆలోచించండి సార్. ఈరోజు కొత్త విధానం పీపీపీ, మరి అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కాకుండా పీజీపీ అంటే పబ్లిక్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్తో మెడికల్ కాలేజీలు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో ఉన్న వాటి ద్వారా మెడికల్ కాలేజీలు నిర్వహించవలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడు డాక్టర్ అవుతారని వాళ్ళ యొక్క కళను నిర్వహిస్తే ప్రతి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకుంటారు. స్టేట్ గవర్నమెంట్ నిధులు మంజూరు చేస్తుంది. అదేవిధంగా డాక్టర్ సీట్ అనేది ప్రతి పేద బడుగు బలహీన వర్గాల జాతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరినీ ద్రాక్షాలాగే ఊరుస్తూ ఉంది. అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తా ప్రజలకి ఉచిత బస్సు కావచ్చు, అదే సంక్షేమ పథకాలు అందించడంలో ఆయన కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. తనకు అనుగుణంగానే డాక్టర్ సీట్ అనే ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందుబాటులో తెచ్చే విధంగా మన విద్యార్థి జేఏసీ నాయకుడు జగదీష్ గారు చేపట్టిన కార్యక్రమానికి మేము కూడా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. నగరంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు. సంక్రాంతి తర్వాత ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం. సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రమన్న డిఆర్ఓ చినవోబులేసు. సమాచార హక్కు చట్టం 20వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలో ర్యాలీ. కళాకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్యనారాయణ. నాటక అకాడమీ డైరెక్టర్ విజయ నిర్మలకు సత్కారం. డి న్యూస్ లో నేటి మాట. పాప పుణ్యాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, మన వల్ల ఒకరు సంతోషంగా ఉంటే అది పుణ్యం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.